హలో గైస్. సో కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో. సో కంపెనీ స్టార్ట్ చేయగానే కాదు, చాలా ఉంటాయి లోపల, దిగిన తర్వాత తెలుస్తుంది. సో మనకు ఒక 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఎవరైనా కంపెనీ పెట్టాలని అనుకుంటే, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీ కెన్ డిస్కస్. సో ఇక్కడ బేసికల్గా త్రీ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి: సోలో ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్. సో ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసి సో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కొంచెం. అంటే మనం కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఇన్కమ్ లేకుండా మన ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే కొంచెం తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో అందుకే నా సజెషన్ ఏంటంటే ఎల్ఎల్పి వేసుకుంటే మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇయర్లీ ఒకసారి ఐటీఆర్ ఫైలింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ జిఎస్టీ ఇవన్నీ రిటర్న్స్, జిఎస్టీ పేమెంట్స్ మంత్లీ ఉంటాయి. సో నిల్ ఇన్వాయిస్ పైన 800. సో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే 1000 ఛార్జ్ చేస్తారు. అది వేరియస్ ఉంటుంది సిటీస్ టు సిటీస్. తర్వాత ఒక ప్రాపర్ వెబ్సైట్ ఒక డిజైన్ చేయించుకొని తర్వాత డొమైన్స్ పర్చేజ్ చేసుకొని ఇయర్లీ వన్స్ 1500 ఏమో ఉంటుంది డొమైన్స్ పర్చేజ్ చేస్తే. సో గోడాడీలో, హోస్టింగ్లో ఎక్కడో ఒక డొమైన్స్ తీసుకొని ఇయర్లీ ఒకసారి రెన్యువల్, తర్వాత ఈమెయిల్ క్రెడెన్షియల్స్, ఇదంతా ప్రాపర్ సెటప్ ఉండడానికి. సో అట్లా సో ఈమెయిల్స్ ఇయర్లీ వన్స్ పర్చేజ్ చేసుకొని అవి కూడా రెన్యువల్ చేస్తూ ఉంటాం. సో ఐటీఆర్ ఫైలింగ్స్ ఇయర్లీ వన్స్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ మార్చ్ 31st వరకు అట్లా ఫైలింగ్స్ ఉంటాయి. సో ఇది హోల్ ప్రాసెస్. రెంటు, ఫర్నిచర్, ఇవన్నీ యాడ్ ఆన్ థింగ్స్ ఉంటాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్స్ డిస్కస్. మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి, మనం డిస్కస్ చేద్దాం. అవసరమైతే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. యూ కెన్ కాల్ మీ అండ్ వీ కెన్ డిస్కస్ మోర్. ఓకే. సో ఇన్కార్పొరేషన్స్కి ఏముంటుంది, జస్ట్ ఒక 12,000 నాకు తెలిసి నేను 7,000-8,000కి ఏమో చేయించిన ఇండియా ఫైలింగ్స్. సో జిఎస్టీ ఒక 5,000 మ్యాక్స్, ఒక 20,000లో నీకు ఇన్కార్పొరేషను, జిఎస్టీ, ట్యాన్ సర్టిఫికేటు, ప్యాను, ఇవన్నీ వస్తాయి. ఓకే. సో ఆల్ యూ నీడ్ టు బిల్డ్ ఇస్ ట్రస్ట్, నమ్మకం. ఏమంటారు, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. తర్వాత దీన్ని ఏమంటారు, అబ్బా అది గుర్తుకు రావట్లేదు. చీటింగ్ చేయాలి. సో మేజర్ థింగ్ ఇది. ఇవన్నీ ఉంటే ఆల్ యూ